కాళోజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం ఈరోజు వినమ్రంగా వారికి నివాళులర్పిస్తూ ఇంతకుముందే అనేక విషయాలు ప్రస్తావించారు. కాళోజీ అంటే ఒక చైతన్యం, కాళోజీ అంటే ఒక ధిక్కారం, కాళోజీ అంటే ఒక ప్రశ్న, కాళోజీ అంటే పీడిత ప్రజల సంబంధించినటువంటి ఆయా సందర్భాల్లో ఆయా కాలాలలో నైజాము దగ్గర నుండి భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థ వరకు అన్ని వ్యవస్థలలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి పీడిత ప్రజల పక్షాన నిలిచినటువంటి కవి కాళోజీ. అందుకే కాళోజీ అంటే మన అందరికీ గౌరవం. కాళోజీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఎంత పనిచేసిందో మనం అందరం కూడా చూసినాం. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గతంలో తెలంగాణ వైతాళికులందరినీ కూడా విస్మరించినటువంటి సమైక్యాంధ్ర పాలనకి తెలంగాణ పాలన వచ్చిన తర్వాత వైతాళికులందరినీ కూడా మనం గౌరవించుకోవడం, వాళ్ళ స్ఫూర్తిని ప్రజల వద్దకు తీసుకుపోవడం, వాళ్ళ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించడం అనేటువంటి ఒక తత్వాన్ని తెలంగాణ గత 10 ఏళ్లలో చూసింది. కానీ గడుస్తున్న కాలం కొద్దీ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ వైతాళికుల మీద రకరకాలుగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని ఛేదించడానికి మళ్ళీ కాళోజీ స్ఫూర్తే మనందరినీ ముందుకు నడిపిస్తుందని, ఆ నడవడంలో మనమందరం కూడా మరొకసారి కాళోజీని గుర్తు చేసుకుంటూ, కాళోజీ చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ కాళోజీ జోహార్.